డీటెయిల్స్ చూద్దాం. నిర్మాణ రంగంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిందన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో ఈ రంగం అధ్వానంగా మారితే తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నరెట్కో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం మద్దతు ఉంటుందని, టెక్నాలజీని వినియోగించుకుంటూ మౌలిక సదుపాయాలను మరింతగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో నిర్మాణ రంగం రూపొందుకోవాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. అవసరమై దేశం అంతా స్టడీ చేయండి. బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నిర్మాణ రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ శభాషనాలి. భారతదేశంలో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే మన పాలసీ అడాప్ట్ చేసుకోవాలని చెప్పాను. కన్స్ట్రక్షన్కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సింప్లిఫై చేసేదిగా ముందుకు పోతున్నాం. ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే బెస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో కూడా ఒకటి హామీ ఇస్తున్నా. వేరే స్టేట్ ఎక్కడైనా మాకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి, దాన్ని కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను ఒక ట్రాన్స్పరెంట్గా ముందుకు పోతాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తూనే ట్రాన్స్పరెంట్గా ముందుకు పోయే బాధ్యత మాది. మొత్తం టెక్నాలజీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సెటిలైట్ వచ్చింది, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. నేను అందరికంటే ముందుంటాను. ఐఎమ్ టాకింగ్ నౌ డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నాను. ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఒకసారి ఈ టెక్నాలజీని కానీ కరెక్ట్గా అనుసంధానం చేసుకుని ఇప్పుడు నిర్మాణ రంగాన్ని కూడా చూస్తున్నాను. నూతన వరవళ్లకు శ్రీకారం చుట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటున్నారు. కొత్త కొత్త క్రియేటివిటీ పెట్టి మీ కస్టమర్స్కి ఎలాంటి మెరుగైనటువంటి క్రియేటివ్ సర్వీసులు ఇవ్వాలనో మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. నిన్నటి వరకు పడుకున్న మిమ్మల్ని అందరినీ లేచి కూర్చొని పెట్టాం. ఇంకా మీరు నడవాలి, నడిచిన తర్వాత పరిగెత్తాలి. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ముందు రాష్ట్రానికి ఆక్సిజన్ లేకుండా వెంటిలేటర్ పైన ఉంటే ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తీసి కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. కొన్ని పనులు నేను చూస్తున్నాను. చెడు పని చేయాలంటే చాలా సులభం, చెడగొట్టాలంటే కూడా చాలా సులభం. ఒక మంచి పని చేయాలంటే చాలా కష్టం. నేను ఈరోజు మీరు చూస్తే ఉచితంగా ఇసుక ఇవ్వాలి అని ఆలోచించాను. అంత మునుపు మొత్తం మొనోపలీ చేసి ఇల్లీగల్గా తవ్వి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఉచిత ఇసుక ఇస్తానంటే నాకు కొన్ని సమస్యలు వచ్చాయి. నేను ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ఇస్తాన్నాం, ఫ్రీ శాండ్ ఇస్తాన్నాం, ఎవరు వచ్చినా వదిలిపెట్టనని చెప్పి ఇప్పటికే చాలా వరకు సక్సెస్ అయ్యాం. అక్కడక్కడ ఇంకా అసాంఘిక శక్తులు కానీ స్వార్థపరులు కానీ వచ్చి ఇలాంటి పనులు ఇంకా అక్కడక్కడ చేసే పరిస్థితి వస్తున్నారు. దానికి కూడా ఆల్ కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చాం. తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ సభ్యులు క్షమాపణలు చెప్పాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను క్షమాపణ చెప్పినప్పుడు టీటీడీ అధికారులు చెప్పడానికి ఏంటి నామోషి అని ప్రశ్నించారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కుమారపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను లాంఛనంగా ప్రారంభించారు. ఆవు బాగుంటే రైతు బాగుంటాడని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని పవన్ అన్నారు. ఇక పిఠాపురంలో అమ్మాయిలను వేధిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, ఇకపై ఎవరైనా ఆడబిడ్డలను వేధిస్తే తొక్కి నార తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్. వైకుంఠ ఏకాదశి రోజున 6 నిండు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. 39 మంది గాయపడ్డారు. మనసు చాలా క్షోభించింది. మీరందరూ ఎన్డీఏకి చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు. బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు. మీ వల్ల జరిగింది, మా వల్ల జరిగింది అని. తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి. టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు
ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. 6 నెలల్లో మీరు ఏం చేశారో అని అడుగుతా ఉన్నారు. తృప్తి లేదంటే వీళ్ళకి, గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ. చాలా చిన్న ఉదాహరణ చెప్తాను, మనకి వాళ్ళకి తేడా ఏంటండి. 5 సంవత్సరాల్లో వాళ్ళు 268 గోకులాలు నిర్మించారు. 5 సంవత్సరాలు. మన వచ్చిన 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించాము. దారుణంగా చిత్తూరులో కానీ మిగతా చాలా జిల్లాల్లో పాడి పరిశ్రమ అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు, గవర్నమెంట్ డైరీస్ని. అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం 12,500 ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్నాం పండక్కి. ఈ గోకుల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు, కౌలు రైతులు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల్లో ఉండే బిలో పవర్టీ లైన్లో ఉన్న నరేగా నిధులతోటి 90% సబ్సిడీ తోటి పశువుల షెడ్లు చేసుకోవడానికి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తుంది. నాకున్న స్థలంలోనే ఇక్కడ నేను సిమెంట్ ఇళ్లలో కూడా నేను అక్కడ నాకు షెడ్లు వేసుకుని ఉంటానని చెప్పాను. ఇప్పుడు ఇందాక చెప్తున్నా పేషి అందరికీ, నేను కొన్న స్థలంలో షెడ్లు వేసుకొని 14 రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకొద్దాం. మనసు పెడితే ఏముండదు. నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి, ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతా ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది. దయచేసి చూసుకోండి. సహా చెప్తా, ఇంకా చాలా లిస్టు ఉంది, చదవనే. పిఠాపురం పట్టణంలో రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది. అలాగే తున్నించి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రాళ్ళకి గంజాయి సప్లయర్స్ గా మారుస్తున్నారని ఇది ఉంది దృష్టి. అలాగే మొన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కొట్టి 10-25 రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళని డబ్బులు తీసుకున్నారని చెప్పారు. అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టారని ఉంది నా దృష్టికి. ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి, గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. నేను ఈవ్ టీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం, పిచ్చ వేషాలు వేస్తాం. వీళ్ళని కొడితే క్రిమినల్స్ కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి. ఎందుకు ఓట్లు పోతాయి? ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను, మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. వెల్కమ్ బ్యాక్. సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్. పంట వేసినా వేయకపోయినా సాగు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు. అదే సమయంలో సాగుయోగ్యం కాని భూములను గుర్తించి వాటికి ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్లతో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయాలని కలెక్టర్లని ఆదేశించారు. 4 పథకాల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఫుడ్ సిటీ, ఫ్యూచర్ సిటీని నిర్మించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ కౌన్సిల్ మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్ ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నామన్నారు. వరదలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలంటున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అభివృద్ధిలో బెంగళూరు, ఢిల్లీ నగరాల నుంచి కొంత నేర్చుకుంటున్నామని అన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసం సిఐ నుంచి సూచనలు, సలహాలు పరిగణిస్తామని రేవంత్ వెల్లడించారు. We wanted to learn something from Delhi and other cities. Now we are going to Chandramandal, but we have not learned how to live in our own place. So this is what I'm trying to improve my ecosystem with climate, whatever climate changes are there,
and what is our necessities or future plan. So we are planning for that. We are there to support. If we have any proposals or suggestions to improve Hyderabad city. Hyderabad is having an outer ring road. It's around 160 kilometers all around the Hyderabad. Inside of the ORR is core urban region. So I wanted to shift all diesel vehicles from this core urban region. RTC or autos or private taxis also I wanted to move all these vehicles outside of the outer ring road. So we have our own plans. So anyway, we are going to make Telangana Rising 2050. Our plan is for 2050. So if there is any suggestion from your side, give us, you feel free. Telangana is there to implement your suggestions. If it is reasonable, definitely we want to take your suggestions. If there is anything, let me know. My government is there to take your suggestions. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని ప్రకటించింది. ఇక కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను బీజేపీ ఖరారు చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, బాల్క సుమన్లతో పాటు వెళ్లిన కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు అంశాలపై కేసీఆర్తో చర్చించారు కేటీఆర్. నిన్న జరిగిన ఏసీబీ విచారణకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. దీంతో పాటు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై కేటీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఏసీబీ. దాదాపు 6.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అధికారులు ప్రధానంగా హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓకు నిధుల బదిలీపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. పన్ను మినహాయించుకోకపోవడం వల్ల హెచ్ఎండిఏపై అదనంగా 8.6 కోట్ల భారం పడిందని, ఎందుకు పన్ను మినహాయించుకోలేదని ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు నిధులు బదిలీ చేశారు? ఆర్బీఐ అనుమతి లేకుండా డబ్బుల బదిలీ ఎలా జరిగింది? ఇందులో బ్యాంక్ అధికారుల పాత్ర, రేస్ ఒప్పందం గురించి పూర్తి వివరాలు బిఎల్ఎన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. తనపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాది చక్రధర్ గౌడ్కు నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. అప్పటి వరకు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది ధర్మాసనం. కొత్త సంవత్సరంలో కూడా హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులు, కాలువలను కాపాడేందుకు హెచ్ఎంటీవీ చేపట్టిన యజ్ఞం ఇప్పుడిప్పుడే ఫలితాలనిస్తోంది. చెరువు, గుండె చెరువు పేరుతో దాదాపు ఏడాది క్రితం నుంచే హెచ్ఎంటీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. మహానగరం హైదరాబాద్ వాసుల దాహార్తిని తీర్చేందుకు గత పాలకులు తవ్వించిన చెరువులు రోజురోజుకి కుచించుకుపోవడం చూసి హెచ్ఎంటీవీ స్పందించింది. చెరువు చరిత్ర, చెరువు కింద ఆయకట్టు, చెరువు విస్తీర్ణం, చెరువులో ప్రస్తుతం మిగిలిన భూభాగం, చెరువులో నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం ఏ చెరువులో ఎంత నీరుంది, ఎంత మేరకు కబ్జాలకు గురైంది అన్న పక్కా లెక్కలతో హైదరాబాద్తో సహా జిల్లాల వారీగా తెలుగు రాష్ట్రాల్లోని చెరువుల దీన పరిస్థితిని హెచ్ఎంటీవీ ప్రజల ముందు ఉంచింది. చెరువుల పరిస్థితి అలా ఉంటే ఇక కాలువల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉండే కాలువలు కనిపించకుండా పోయాయి. గత 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్తో పాటు జిల్లాల్లో చెరువులకు అనుసంధానంగా ఉన్న కాలువలను ఎవరికి చేతనైన మేరకు వారు చెరపట్టారు. కొందరు బలవంతంగా చెరువును, భూములను కబ్జాలో ఉంచుకుంటే మరికొందరు నకిలీ పత్రాలతో అనుచరులు, బంధువుల పేరిట పట్టాలను చేయించుకున్నారని ప్రజలు హెచ్ఎంటీవీతో గోడు వెళ్లబోసుకున్నారు. కొన్ని చెరువులకు సంబంధించి కథనాల ప్రసారంపై హైడ్రా అధికారులు కూడా స్పందించారు. వార్త ఆగదు, నిజం దాగదు అన్న హెచ్ఎంటీవీ నినాదాన్ని నిజం చేస్తూ హైడ్రా ఏర్పాటుకు ముందు నుంచే చెరువుల కబ్జాలపై వరుస కథనాలు ప్రసారం చేసినందుకు ప్రజలు అభినందిస్తున్నారు. హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన ప్రతి చెరువును హైడ్రా అధికారులు పరిశీలించి కబ్జాలపై చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 5,29,00,000 రూపాయల మోసాలకు పాల్పడ్డ 23 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సైబర్ చీటర్స్ ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. తెలంగాణలో వీరిపై 30 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు పోలీసులు. దేశవ్యాప్తంగా 328 కేసుల్లో నిందితులుగా ఉన్నారని, ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, ఏపీకే, జాబ్ ఫ్రాడ్ కేసుల్లో మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఒక 6 డిఫరెంట్ స్టేట్స్ని విజిట్ చేయడం జరిగింది. దీనిలో మనకి యూపీ, గుజరాత్, ఢిల్లీ, అట్లాగే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఈరోజు నిన్న నైట్ వరకు చూస్తే టోటల్గా 23 అక్యూజ్డ్ని అప్రహెండ్ చేశారు. 5 డిఫరెంట్ టీమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ హైదరాబాద్. సో దీనిలో వీళ్ళు అప్రహెండ్ చేసిన అక్యూజ్డ్ టోటల్గా 14 కేసెస్లో మన సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ సిటీ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు తెలంగాణలో టోటల్గా 30 కేసెస్లో, అట్లాగే అక్రాస్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో 328 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు గుర్తించడం జరిగింది క్రైమ్ లింక్స్ వెరిఫై చేసినప్పుడు. సో మన దగ్గర డిటెక్ట్ చేసినటువంటి కేసెస్ చూస్తే 5 కేసెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. అట్లాగే ఖమ్మం జిల్లా వైరాలో అర్ధరాత్రి భూముల రిజిస్ట్రేషన్ కలకలం రేపింది. వైరా కేంద్రంలోని స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒకే రోజు ఒకే సంస్థకు చెందిన 64 రిజిస్ట్రేషన్స్ చేశారు. రిజిస్ట్రేషన్స్ అర్ధరాత్రి జరగడంతో ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేపట్టారు. అయితే ఉన్నపలంగా ఒకే రోజు ఒకే సంస్థకు చెందిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగిన విషయం తెలిసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు. అయితే వైరా కేంద్రంలోని గ్రీన్ ల్యాండ్ కు చెందిన సంస్థపై గత కొంతకాలంగా వివాదం నెలకొంది. వివాదంలో ఉన్న ల్యాండ్ ను అక్రమంగా ఆ సంస్థే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా స్థానికులు మాట్లాడుకుంటున్నారు. నా పేరు కార్తిక్ అండి. 28 రోజు రిజిస్ట్రేషన్ రామచంద్రయ్య సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన గ్రూప్ డాక్యుమెంట్స్ 64, అవి కూడా లేఅవుట్ పర్మిషన్ తోటే ఉన్నాయి. గ్రీన్ ల్యాండ్ డెవలపర్స్ పేరు మీద ఉన్న ఎవరైతే ఆ 3 పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఇది కాదండి, అది ఆల్రెడీ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసిందే వాళ్ళు అరౌండ్ 12 o'clock అట్లా సబ్మిట్ చేశారట. ఇక స్టెప్ బై స్టెప్ ఫీడింగ్ చేయడం అట్లాంటివి ఉంటాయి కదా, ఫీడింగ్, ఫొటోస్ రెగ్యులర్ చేయడం, ప్రింట్ చేయడం, ఎండార్స్మెంట్ ప్రింట్ చేయడం. హైదరాబాద్ వనస్థలిపురంలో మాయలేడి మోసాలు వెలుగు చూశాయి. ప్రేమ పెళ్లి పేరుతో అమాయకులకు వల విసిరి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తోంది సంజన అనే యువతి. మరోవైపు స్థానికులను నమ్మించి అప్పులు చేయడం, తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగుతోంది. చట్టాన్ని అడ్డుపెట్టుకుని తిరిగి బాధితులపైన కేసులు నమోదు చేసేది. వనస్థలిపురం హరిహర కాలనీలో నివాసం ఉంటున్న సోము సుందరం అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తర్వాత అతని వద్ద నుంచి 60 లక్షల రూపాయలు వసూలు చేసి ఉడాయించింది. కిలేడి సంజనకు అప్పులు ఇచ్చి దాదాపు 40 మంది మోసపోయినట్లుగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో మాయలేడి సంజనపై వనస్థలిపురం పిఎస్లో కేసు నమోదైంది. నా పేరు సోమసుందరం అండి. వనస్థలిపురంలో ఉంటాను. నాకు మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ నా ఆఫీస్లో క్యాష్ కన్సల్టెన్సీలో శ్రీ సంజన అమ్మాయి వర్క్ చేసేది. మేము లవ్ చేసి పెళ్లి చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 1.5 year బాగానే ఉంది నాతో. తర్వాత ఒక అబ్బాయితో తిరగడం చూసి ఇట్లా చేయొద్దమ్మా, పద్ధతి కాదు, వద్దని చెప్పి మందలించడం జరిగింది. తర్వాత హరిహరపురంలో నా ఇల్లు అమ్మించి క్యాష్, గోల్డ్ అన్నీ కొనిపించుకుంది. 2 ప్లాట్లు రాయిపించుకుంది నాతో. రాయిపించుకుని ఇవన్నీ తీసుకుని ఒక 60 లక్షల వరకు నన్ను మోసం చేసి ఇంట్లోంచి భానుప్రకాష్ రెడ్డి ఇంజాపూర్లో ఉంటాడు, అతనితో వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద నేను వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో 420 కేసు పెట్టాను. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళు కూడా ఇంజాపూర్లో ఒక 40-50 లక్షలు ప్రజల దగ్గర తీసుకుని టోకరా ఇచ్చి వాళ్ళు ఐపీ పెట్టి పారిపోయారు. వాళ్ళు ఈ అప్పుల వాళ్ళందరూ నన్ను వచ్చి మీకు తెలుసు కదా, మీ ఫ్యామిలీయే కదా వాళ్ళు అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాలాగా వీళ్ళలాగా ఇంకోళ్ళు ఎవరూ మోసపోకుండా తగిన న్యాయం జరగాల్సిందిగా. నా పేరు నరసింహారావు అండి. భవానీ ఇంక్లోలో ఉంటాను. ఈశ్వరయ్య గారు వాళ్ళ ఆవిడ కలిసి మా పిల్లల చదువుల కోసం డబ్బులు కావాలని నా కాళ్ళ ఏళ్లబడి నా ఇంటికి వచ్చి 1కి 4 సార్లు తిరిగి డబ్బులు తీసుకొని ఇంకా తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి 3 సంవత్సరాలు తర్వాత ఇంకా కనపడకుండా పోయారు. వాళ్ళ కోసం నేను తిరగని ఊరు లేదు, తిరగని వ్యవహారం లేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ రోజు కూడా మేము ఇస్తామని చెప్పి ఒప్పుకొని అంతే పోయి ఇంత మటుకు కనపడకుండా మమ్మల్ని ఆగం చేశారు. ఆ పైసలు కూడా నా దగ్గర లేకపోతే నేను బయట
ప్రభుత్వాలు మారినా గిరిజనకు డోలి మోతలు మాత్రం తప్పడం లేదు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పంచాయతీ పరిధిలోని రేగపుణ్యగురి గిరిజన గ్రామానికి చెందిన శాంతికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు డోలీలో మోసుకెళ్లారు. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 3.5 కిలోమీటర్ల దూరం డోలీలోనే మోసుకెళ్లారు కుటుంబ సభ్యులు. లైట్లు లేకపోవడంతో చిమ్మ చీకట్లో టార్చ్ లైట్స్ వేసుకుని డోలీలోనే పుణ్యగిరి దేవస్థానం వరకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో శాంతి ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలి రావడంతో తిరుమల పరిసరాలు రద్దీగా మారాయి. తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండనున్నాయి. కరీంనగర్ జిల్లా సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కలియుగ వైకుంఠుడిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం కోసం తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్దకు భక్తులు పోటెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల నేతలు డైలాగులకు మరింత పదును పెడుతున్నారు. తాజాగా బీజేపీ టార్గెట్గా విరుచుకుపడ్డారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. 25 ఏళ్లుగా ఆ పార్టీకి ఢిల్లీలో అధికారం దక్కలేదు కాబట్టే ఇక్కడి ప్రజలపై బీజేపీ ద్వేషం పెంచుకుందని విమర్శించారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని భారతదేశానికి నేర రాజధానిగా మారుస్తోందని ఘాటు విమర్శలు చేశారు కేజ్రీవాల్. पिछले कई दिनों से मेरे पास तमाम दिल्ली भर से लोग आ रहे हैं. मैं भी दिल्ली में घूमता रहता हूं, लोगों से बात कर रहा हूं. दिल्ली को भारतीय जनता पार्टी की केंद्र सरकार ने और खासकर अमित शाह जी ने देश की क्राइम कैपिटल बना के रख दिया है. इतने ज्यादा अपराध हो रहे हैं, खुलेआम चोरियां हो रही हैं, डकैती हो रही है, चेन स्नैचिंग हो रही है, महिलाओं का घर से निकलना मुश्किल हो गया है, गैंग वॉर हो रहे हैं. लोग बहुत ज्यादा डरे हुए हैं. लोग अपने आप को बहुत ज्यादा असुरक्षित महसूस कर रहे हैं. भारतीय जनता पार्टी को और इनकी केंद्र सरकार को दिल्ली के लोगों से कोई लेना देना नहीं है. ये लोग तो दिल्ली वालों से नफरत करते हैं और इसी नफरत का नतीजा है कि आज 25-27 साल से भारतीय जनता पार्टी दिल्ली की सत्ता में नहीं आ पाई है. लेकिन हमें तो लेना देना है. కెనడా 51వ రాష్ట్రంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ట్రూడో ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ట్రంప్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అమెరికా ప్రజలు చమురు, సహజ వాయువు, విద్యుత్, స్టీల్, అల్యూమినియం, కలప, కాంక్రీట్ వంటివన్నీ కెనడా నుంచే కొనుగోలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో తమ దిగుమతులపై 25% సుంకం విధించే ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు ట్రంప్ విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారని ట్రూడో విమర్శించారు. ఒకవేళ టారిఫ్లు విధిస్తే వాటి ధరలు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక కెనడా 51వ రాష్ట్రంపై ఇష్యూపై మరోసారి స్పందించారు ట్రూడో. అగ్రరాజ్యంలో కెనడా విలీనమయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఇటీవల కెనడా, మెక్సికోలపై 25% సుంకం విధించనున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. అనంతరం కెనడా ప్రధాని ట్రూడో ట్రంప్తో భేటీ అయ్యారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేని పక్షంలో సుంకాలు పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాక ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు చురకలంటించారు. ఈ క్రమంలో గవర్నర్ ఆఫ్ కెనడా అంటూ ట్రూడోను వ్యంగ్యంగా సంబోధించారు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. దలాల్ స్ట్రీట్లో నష్టాలు ఇన్వెస్టర్లను కలవరానికి గురిచేస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 241.30 పాయింట్ల నష్టంతో 77,378.91 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 95 పాయింట్లు నష్టంతో 23,431 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సన్ ఫార్మా పేర్లు నష్టాల్లో ముగియగా
టీసీఎస్, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభపడ్డాయి. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ కాలేజ్ ఈవెంట్లో హిందీ భాషపై అతడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హిందీ జాతీయ భాష కాదని క్రికెటర్ అన్నాడు. చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్నాతకోత్సవానికి అశ్విన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిందీ గురించి అడగ్గా కొంతమంది నుంచి మాత్రమే సమాధానం వచ్చింది. అప్పుడు క్రికెటర్ దానిపై స్పందిస్తూ ఇక్కడ మీకు విషయం చెప్పాలి, హిందీ అధికారిక భాష మాత్రమే, జాతీయ భాష కాదు అని అన్నారు. Just going to throw it here. English. Okay. English students in the house, give me a A. Okay. Tamil. Okay. Hindi. Varavela Hindi. ఓకే ఇలా சொல்லலாம்னு நினச்சேன். அது நம்ம நேஷனல் லாங்குவேஜ் இல்லை, அது ஒரு அஃபிஷியல் லாங்குவேஜ்னு. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.